రోహిణి కార్తీ అంటే రేపటి నుంచి బాణుడు భగభగలో అంతకంత పెరిగే అవకాశం ఉంది. రోహిణి కార్తీ అంటేనే నిజానికి ఇంట్లో ఉన్న రోళ్ళు కూడా బద్దలేసిపోతాయని సామెతలు చెబుతారు. సామెతలు చెప్పడం కాదు, బాణుడు ప్రభావం అదే విధంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి ఏపీలో ఇప్పటికే రికార్డు స్థాయిలో బాణుడు ప్రభావం అంటే 40 నుంచి 45 డిగ్రీల వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కాకినాడలో 40కి పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఇక ఇప్పుడే ఇలా ఉంటే రోహిణి కార్తీ ఎండలు ఏ విధంగా ఉంటాయో అన్న భయాందోళన అయితే మాత్రం ప్రజల్లో ఉందని చెప్పుకోవచ్చు. ఒక్కపోత ముఖ్యంగా ఈ వడదెబ్బ కారణంగా నిన్న వరకు చూసుకుంటే ఒక్క పిఠాపురం సమీప ప్రాంతంలో గుండెపోటు కావచ్చు లేదా వడదెబ్బ కావచ్చు, ఇలా 7 చనిపోయిన పరిస్థితి నెలకొంది. మరోపక్క సాయంత్రం వీచిన గాలులకు అనకాపల్లి జిల్లాలో 3 చనిపోయిన పరిస్థితి నెలకొంది. ఒక పక్క ప్రచండ గాలులు, మరోపక్క విపరీతమైన ఎండ తాకిడి, ఒక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్న పరిస్థితి నెలకొంది. రెక్కాడితే కానీ డొక్కడని నిత్య కార్మికులు ఏదో ఒక పని చేసుకుంటూ పచ్చని చెట్ల కింద సేదీరుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఈ విధంగా మొత్తానికి ఎండలు అత్యధికంగా ఉన్న నేపథ్యంలో ఇలా సేదీరుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ముఖ్యంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించి ఖచ్చితంగా జాగ్రత్తలు వహించాలి. బాణుడు ప్రతాపం అత్యధికంగా ఉంటుంది కాబట్టి మజ్జిగ లేదా గెంజి, కొబ్బరి బొండం లాంటివి తీసుకుని జాగ్రత్తలు పడాలంటూ కూడా కాకినాడ జిల్లా కలెక్టర్ కూడా చెప్పిన పరిస్థితి మాత్రం నెలకొంది. ప్రస్తుతం ఆదివారం రికార్డు స్థాయిలో బాణుడు ప్రతాపం కొనసాగుతుంది. 40 డిగ్రీలకు పైగా 40 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రత అయితే మాత్రం గోదావరి జిల్లాలో కొనసాగుతున్న పరిస్థితి మాత్రం. కార్మికులు ఉన్నారు, ఒకసారి అడిగి అంటే ఎలా ఉంది, పని చేస్తున్నారు కదా, ఎండలో ఏమంటారు? చాలా గట్టిగా ఉందండి. అంటే ఎలా ఉన్నా అంటే ఈ గత ఎండకి ఎంత తేడా తెలుస్తుంది? ఇప్పుడు చాలా గట్టిగా ఉందండి, ముందు కంటే ఇంకా ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఏమనిపిస్తుంది? బాడీ హీట్ ఎక్కువగా ఉంటుందండి, బాడీ అంతా చెమటలు, అది వాటర్ ఎక్కువ తాగాలనిపిస్తుంది. మరి రెస్ట్ తీసుకోవచ్చు కదా, పేదవాళ్ళం కదండి, రావాలి కదా, తప్పదు అందువల్ల. తమ్ముడు ఏ ఊరు? చదువుతున్నావా ఏంటి? చదవలేదండి. ఏం చేస్తారు, వర్క్ ఏంటి? తాపేస్తారని. ఓకే, మరి ఎలా అనిపిస్తుంది? మొత్తం చోట పడేసింది, చాలా గట్టిగా ఉంది ఈ 2 రోజులు పెట్టింది. నైట్ టైం నిద్ర పడేస్తుందా ఈ వేడికి? లేకపోతే నైట్ నిద్ర పెడతారని. ఏం తీసుకుంటున్నావు మరి? చల్లదనం కోసం తాగుతున్నావా లేకపోతే ఏంటి? లస్సీ గంట మజ్జిగ అంట. ఇది మొత్తానికి కార్మికులు చెబుతున్నది ఏంటంటే ప్రస్తుతం రికార్డు స్థాయిలో బాగున్నప్పటికీ కూడా అంటే రెక్కాడితే కానీ డొక్కాడని చాలా మంది కార్మికులు ఉంటుంటారు గోదావరి జిల్లాలో. వీరు ఏంటంటే ఉదయాన్నే సమీప గ్రామాల ప్రాంతాల నుంచి పట్టణాలకు వస్తూ ఉంటారు. ఈ పట్టణాల్లో వారి పనులు చూసుకుని మరలా వారి గ్రామాలకు వెళ్తుంటారు. ఇలాంటి టైంలో ఎండా కొండ కూడా లెక్క చేయరు అని కూడా చెప్పుకోవచ్చు. అయితే అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో వీళ్ళు కూడా సమస్యలు పడిపోతున్న పరిస్థితి నెలకొంది. ఇలా పచ్చని చెట్ల కింద కాస్త సేద తీరుతూ ఉపశమనం పొందుతున్న పరిస్థితులు. ప్రస్తుతం ఈ చెట్లన్నీ కూడా నిన్న వేసిన గాలులు కంటే భారీ ఈదురు గాలుల నేపథ్యంలో చెట్లన్నీ కూడా పడిపోయిన పరిస్థితి మాత్రం నెలకొంది. సాయంత్రం సమయంలో వీసిన ప్రచండ గాలుల నేపథ్యంలో విధ్వంసం మాదిరిగా గాలులు వీస్తున్న పరిస్థితి నెలకొంది. బాణుడు తన ప్రతాపం కొనసాగిస్తున్నాడు. రికార్డు స్థాయిలో 40 నుంచి 45 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి. నిజానికి విపరీతమైన ఒక్కపోతతో ప్రజంతా కూడా ఏపీ వ్యాప్తంగా అలడిపోతున్నారు. ప్రస్తుతం విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడతో పాటు గుంటూరు ప్రాంతంలో కూడా బాణుడు తన ప్రతాపం కొనసాగిస్తున్నాడు. ఖచ్చితంగా జాగ్రత్తలు వహించాలంటూ కూడా అధికార యంత్రాంగం పేర్కొంటుంది. ప్రస్తుతం బాణుడు ప్రతాపంతో పాటు ఇంకా రేపటి నుంచి రోహిణి కార్తీ అంటే రోడ్లు కూడా బద్దలేసిపోతాయని చెబుతారు. మరి రేపటి నుంచి 9 రోజుల పాటు ఈ రోహిణి కార్తీ ప్రభావం ఉంటుంది. ఇలాంటి తనలో మరింత జాగ్రత్తలు వహించాలంటూ కూడా ముఖ్యంగా అధికారులు చెబుతున్నారు. వైద్యులు కూడా పలు సూచనలు ఇస్తున్నారు. ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. కూలింగ్ పదార్థాలకు దూరంగా ఉండాలి. చల్లటి మజ్జిగ లేదా గంజి, నిమ్మరసం లాంటివి తీసుకుని ఉపశమనం పొందాలంటూ కూడా పేర్కొంటున్న పరిస్థితి నెలకొంది. ఇది మొత్తం రోహిణి కార్తీకి సంబంధించి అప్డేట్.